అడియే 2 hours 15 minutes రన్ టైంతో తమిళ్లో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో సోనీ లీవ్లో రిలీజ్ అయింది. సినిమా చూశాక నాకైతే చిందరవందరగా మారిన ప్యారలల్ యూనివర్స్ లవ్ స్టోరీ అనిపించింది. మిక్స్ ఆఫ్ లవ్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ప్యారలల్ యూనివర్స్. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఆల్టర్నేట్ రియాలిటీ అనే పేరుతో ఓన్లీ వన్ యూనివర్స్నే ఉంటుంది. కాన్సెప్చువల్ మూవీస్ నచ్చితే మీకు నచ్చుతుంది, లేదంటే సతమతం అవుతారు. టు బీ ఆనెస్ట్ డిఫరెంట్ సినిమాలు నచ్చే నాకే ఈ డిఫరెంట్ కాపీడ్ కాన్సెప్ట్ ఏదో తేడాగా ఉందేంటి అనే ఫీల్ వచ్చేలా చేసింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చాలా చోట్ల లిప్ లాక్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ సాంగ్స్లో. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇటువంటి డిఫరెంట్ మూవీస్ చూసి ఎంజాయ్ చేసే సినిమా అయితే కాదని నా ఒపీనియన్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ నుండి ఒక డివైస్ మిస్సింగ్ అని చూపిస్తారు. ఆ వెంటనే సూసైడ్ చేసుకోబోతున్న హీరోని చూపిస్తారు. ఇప్పుడు ఈ హీరో స్టోరీకి ఆ డివైస్కి సంబంధం ఏంటి, ఈ మధ్యలో ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఆల్టర్నేట్ రియాలిటీ అనే కాన్సెప్ట్కి వీళ్ళు అర్థమయ్యేలా చెప్తూ పెట్టిన కొత్త రూల్స్, జీవి ప్రకాష్ కుమార్ గారు, ఇంకా 96 ఫేమ్ గౌరీ కేకేషన్ గారి యాక్టింగ్, కొన్ని లిమిటెడ్ లవ్ సీన్స్, మన రాధేశ్యామ్, డియర్ కామ్రేడ్, ఇంకా పాజవం అద్భుత విలక్కం లాంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకరన్ గారి ఫెంటాస్టిక్ బీజిఎం మరియు ఫీల్ గుడ్ సాంగ్స్, ఇంకా గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ ఈ కాన్సెప్ట్ కాపీ అయినా సరే వాడుకోవడానికి ఎంతో స్కోప్ ఉంటే ఎంతో లిమిటెడ్గా యూజ్ చేసుకున్నారు. లవ్ సీన్స్ ముక్కలుగా ఉంటాయి కానీ ఎక్కడ ఫుల్గా లవ్ స్టోరీ కంటిన్యూ అవ్వట్లేదనే ఫీలింగ్ వచ్చింది. ఒక రూట్లో స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది, మళ్ళీ ఇంకో రూట్లో స్టార్ట్ అవుతుంది, అదేటో పోతుంది. అసలు ఒక పాయింట్కి స్టిక్ అయ్యి దాన్ని వేరే విధాలుగా రిపీట్ చేస్తేనే బాగుండు, కానీ ప్రతిసారి కాలం మారినా కూడా దానివల్ల ఫ్యూచర్ ఏమీ మారదనే కాన్సెప్ట్ని ఎంత పిప్పి చేసినా ఫలితం ఉండదు. ఆ పాయింట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. లవ్ ఏం చేంజ్ అవ్వదు అని మనకు తెలిసిపోతుంది, అయినా కూడా దాన్నే చూపించారు. చాలా చోట్ల స్క్రీన్ ప్లే అండ్ నిరేషన్ గజిబిజిగానే ఉంటాయి. ఇంత కాంప్లికేట్ చేయాల్సిన పనే లేదు. మానాడు సినిమాని తీసిన వెంకట్ ప్రభు గారు ఈ సినిమాలో ఉన్నారు. ఇది కూడా కొంచెం టైం ట్రావెల్ లవ్ స్టోరీనే కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేశారు, కానీ అనుకున్న స్థాయిలో అయితే ఎంటర్టైన్ చేయలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే డిఫరెంట్ ఫిల్మ్ కావాలంటే ఒక లవ్ అండ్ సైఫై ఫిల్మ్స్ కోసం చూడొచ్చు. ఫుల్గా ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం కష్టం. గుడ్ సైఫై కాన్సెప్ట్ బట్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.